గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. చాలా మంది జ్యోతిష్యం అన్నా జాతకాలన్నా ఎవరు నమ్మరు, వాళ్ళని మీరు ఎలా నమ్మిస్తారు? అయ్యో రామ, దీనికి ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాం అంటే మనము ఈ మధ్య కాలంలో సరదాగా కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నీలో ఉన్న కుండలి నాకుగాక ఇంకెవరికి తెలుసు, నీలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు అని ఒక జ్యోతిష శాస్త్రాన్ని బాగా అవగాహన పట్టి దాన్ని బాగా చదవడం వల్ల ఏ జాతకాన్నైనా సరే ఇట్టే చదివి ఎంతటి మూర్ఖుడైనా ఎంత నాస్తికుడైనా వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని మేము జాతకం చెప్పేసరికి వాడి గురించి వాళ్ళకి ఎంతో మందికి ముచ్చటప్పులు పట్టించా. ఏమిటి జ్యోతిష శాస్త్రానికి ఇంత పవర్ ఉందా అని అడిగారు. ఇందులో చాలామంది డాక్టర్లు, యాక్టర్లు, పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి నా దగ్గరికి రావటం వల్ల జ్యోతిషం మీద నమ్మకమే కాదు, వాళ్ళ జీవితంలో దేవుడి మీద కూడా అపారమైన భక్తిని కూడా నా వల్ల వాళ్ళకి కలిగి చాలామంది సుఖపడ్డారన్నమాట. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేది వాస్తవం. సూర్యుడు, చంద్రుడు ఎలా వాస్తవంగా ఉన్నారో అలాగే జ్యోతిష శాస్త్రం కూడా దానికి సంబంధించింది. కాబట్టి ఇటువంటి సందేహాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి, మీ భ్రమలని తొలగిస్తాను. ధన్యవాదాలు. నమస్కారం.